సర్వికల్ క్యాన్సర్ నివారణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చిన్నారులందరికీ త్వరలో వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలన్నదే తమ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలోని శ్రీకృష్ణ విద్యామందిర్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి తన CSR నిధులతో 1000 మంది చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ముందుకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మిగిలిన కార్పొరేట్ సంస్థలు కూడా క్యాన్సర్ నిర్మూలనలో తమ వంతు భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. సర్వికల్ క్యాన్సర్ తో ప్రతిరోజు 1600 మంది చనిపోతున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 4,14,00,000 మందికి స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. 6,12,000 మందికి పరీక్షలు చేస్తే వాటిలో 5,300 కేసులు సర్వికల్ క్యాన్సర్ గా వెలుగు చూశాయన్నారు. మన రాష్ట్రంలో కూడా 2022లో 23లో 73,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో 42,000 మంది చనిపోయారు. అంటే ఎంత ప్రమాదకారిగా ఉంది. క్యాన్సర్ మనం ముందే నివారించుకోవాలా, లేకపోతే క్యాన్సర్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండా దాన్ని అజాగ్రత్త చేస్తే తర్వాత మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్ మీద ఇవాళ అవగాహన కల్పించడమే కాకుండా అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. దాంట్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా 30 సంవత్సరాలు నిండిన తర్వాత యువతలకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం, 18 సంవత్సరాలు నిండిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం. ప్రధానంగా 3 క్యాన్సర్ల కారణంగా ఎక్కువ మంది క్యాన్సర్ బాధిన పడుతున్నారు, ఎక్కువ మంది మరణిస్తున్నారు. అవి ఏంటయ్యా అంటే ఓరల్ క్యాన్సర్ ఒకటి, నోటి క్యాన్సర్. ఎందుకంటే చాలా మంది సిగరెట్ తాగడము లేదా పొగాకు నమలడం అలవాటు ఉన్న వాళ్ళు ఓరల్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. మన రాష్ట్రంలో అంతా మీకు దేశంలో పోయిన సంవత్సరం ICMR సర్వే ప్రకారం 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో మన దేశంలో 8,74,000 మంది చనిపోయారంటే దాదాపు 60% మనుషులు క్యాన్సర్ కారణంగా చనిపోయారంటే ఎంత ప్రమాదకారం మనం అర్థం చేసుకోవాల్సింది. తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా నివారించుకోవడం కానీ లేదా వాటిని అర్లీ స్టేజెస్ లో ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించి కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా మన జనాభాలో 63% మంది మరణిస్తున్నారు. కాబట్టి దీని మీద స్కూళ్లలో టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు, కుటుంబంలో పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీని మీద ఏదో ఒక రోజు ఒక సెషన్ లో ఈ క్యాన్సర్ మీద, పరీక్షల మీద పిల్లలకి అవగాహన కల్పించే దిశగా తీసుకొస్తే వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్ లీడర్ ని తయారు చేసి వాళ్ళకొకరికి నేర్పించి వాళ్ళ ద్వారా ఏంటి సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి, మనం ఎందుకు పరీక్షలు నిర్వహించుకోవాలి, పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, పిల్లల్లోకి తీసుకెళ్లగలిగితే సమాజంలోకి తీసుకెళ్లగలిగితే బాగుంటుంది. అందుకని నేను టీచర్ కమ్యూనిటీని అంతా కూడా అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా విద్యార్థుల ద్వారా కూడా ఈ తీసుకెళ్లి ఒక సామాజిక బాధ్యతగా దీన్ని గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నాను. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు CSR నిధులతో మరింత మందికి సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ను అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే అత్యంత పెద్ద మెగా సర్వైకల్ క్యాన్సర్ పైన చేస్తున్న క్యాంపెయిన్. దాంట్లో కూడా ఇది ఉచితంగా ముందుగా డాక్టర్ మురళీకృష్ణ గారు, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు సహాయ సహకారాలతోటి ఈ రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ వారు చేస్తున్న కార్యక్రమానికి మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇది చాలా పెద్ద అమౌంట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు సర్వైకల్ క్యాన్సర్ పిల్లలకి ముందుగానే ఈ ఇంజెక్షన్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఇబ్బంది రాదు అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అట్లాగే రోటరీ ప్రెసిడెంట్ శివాజీరాజు గారికి, అట్లాగే ఏదైతే రోటరీ క్లబ్ ని ముందుండి నడిపిస్తున్న మిగిలిన మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్ లో అయితే అవకాశం ఉందో ఇంకా CSR ఫండ్స్ నుంచి తీసుకుని వచ్చి ఈ పబ్లిక్ కి అందరికీ కూడా పిల్లలకి ఈ ఇంజెక్షన్ చేస్తే వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా ఇబ్బందులు పడకుండా ఫ్యూచర్ లో చేస్తున్న మంచి కార్యక్రమానికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీరు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ వారికి అందరికీ కూడా రోటేరియన్స్ కి నిస్వార్థంగా పనులు చేసేది రోటరీ క్లబ్ అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.